ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో జిఏ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో అఫ్ కోర్స్ మనకి ఈ మధ్యలో కాన్సెప్ట్ ఆఫ్ ద డే చేయక ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ గ్యాప్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. June 9th ఎగ్జామ్ అని కూడా తెలిసింది. సో ఇన్ని రోజులు చేసి ఇప్పుడు మనకి ఎగ్జామ్ టైంలో చేయకపోతే మనకి ఆబ్వియస్గా చాలా మనకి కొంతమందికి యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వకుండా పోతుంది. కాబట్టి సో మనం ఇక్కడ నుంచి జిఏ అంటే మనకి కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియోస్ కూడా మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో అలానే మీకు ఒక కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా కొంతమంది అడిగారు. ఆబ్వియస్గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ కోర్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సో డబ్బుల గురించి పెద్ద టెన్షన్ పడకండి, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. సరే, జిఏ ట్యాగ్. మరి జిఏ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ మీన్స్ యూనియన్ గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్కి జిఏ ట్యాగ్ అనౌన్స్ చేసింది. యాక్చువల్ జిఏ ట్యాగ్, ఓకే, జిఏ ట్యాగ్ అంటే మనకి ఫుల్ ఫామ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని మీనింగ్ అనమాట. అంటే జాగ్రఫీ ఇండికేషన్, 2 పదాలు ఉన్నాయి కదా. అంటే ఒక ప్రాంతంలో ఆ ప్రోడక్ట్ ఫేమస్ అయితే కనుక దానికి మనం ఒక ట్యాగ్ ఇస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అదే ప్రోడక్ట్ని వేరే ప్రాంతంలో తయారు చేయకుండా ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే ఫేమస్సో ఆ స్కిల్ అనేది మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే ఆ ట్రెడిషనల్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకి ఈ యొక్క ఏన్షియంట్ స్కిల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని కాపాడుతున్నటువంటి ఉద్దేశంలో మన ఇండియాలో కూడా మనం ఈ స్టెప్ తీసుకున్నాం. ఇది మన ఇండియా ఒకటే కాదు, ఈవెన్ WTOలో కూడా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా దీనిపైన కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అవి చూసే కన్నా ముందు మనకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము మన జిఏ ట్యాగ్ కొన్ని ప్రొడక్ట్స్కి వచ్చింది. ఇందులో మెయిన్ ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సాంలో మనకి మజౌలి. ఓకే, సో మజూలి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖశిల్ప, దాంతోపాటు మనుస్క్రిప్ట్ పెయింటింగ్. ఓకే, మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్. మాన్యుస్క్రిప్ట్ అంటే చేతితో రాసినటువంటివి అనమాట. ఆ పెయింటింగ్కి ఈ యొక్క జిఏ ట్యాగ్ వచ్చింది అస్సాం నుండి. అలానే నార్త్ ఈస్ట్ నుంచి మనకి త్రిపుర నుంచి మనకి అక్కడ ఉన్నటువంటి గార్మెంట్, ఓకే, అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్లాత్ ఏదైతే ఉందో రిసా, దీనికి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది. అలానే నెక్స్ట్ కటక్, ఒడిస్సాకు సంబంధించినటువంటి సిల్వర్ ఫెలిగ్రీ. మరి ఒడిస్సా సిల్వర్ ఫెలిగ్రీ ఏంది, ఇది చాందీ తరకాసి. మరి తెలంగాణలో సిల్వర్ ఫెరిగ్రీ ఏ ప్రాంతానికి చాలా పాపులర్ ఆన్సర్ చేయండి. సో మన తెలంగాణ అంటున్నాం కాబట్టి మనకి ఈ యొక్క ఓల్డ్ సిటీలో మీరు చాలామంది కూడా కొంతమంది అంటే మీ కజిన్స్తోనో, అబ్బాయిలు అయితే కనుక, లేదా మీ గర్ల్ ఫ్రెండ్తోనో, అమ్మాయి అయితే కనుక జనరల్గా మీ ఫ్రెండ్స్తోనో ఒక షాపింగ్ చేసి ఉంటారు. హైదరాబాద్లో మనకి లాక్ బాంగిల్స్, ఓకే, లక్కతో మనకి లాక్ బ్యాంగిల్స్ తయారైతే లాడ్ బజార్ చాలా పాపులర్ యాక్చువల్గా. ఓకే, మన తెలంగాణ నుంచి ఇప్పటివరకు జిఏ ట్యాగ్స్ 17 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇది 17. ఓకే, ఆ ముందున్న 16 ప్రొడక్ట్స్ కూడా మనం ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం వీడియో ఎండింగ్లో, నో డౌట్స్. ఓకే, ఆ 16 ప్రొడక్ట్స్ కూడా మనం రివిజన్ చేద్దాం. ఇది 17th అనమాట. ఓకే, 17th అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, 17. ఇలా మనం రిలేటెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముఖశిల్ప. అసలు ఇది ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. దీని ఫేస్ ఎట్లుంటుందో ముఖశిల్ప. ఓకే, మనము ఇట్లా ఫేస్ పెట్టుకొని నాట్యం చేస్తుంటారు అనమాట ముఖశిల్ప. దాంతోపాటు ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఇవి రెండింటికి జిఏ ట్యాగ్ వచ్చిన అస్సాం వాటికి. మజౌలి ఐలాండ్ అంటున్నాం కాబట్టి ఒకసారి మజౌలి ఐలాండ్ మ్యాప్ కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక అస్సాం మ్యాప్ చూడొచ్చు. ఇది బంగ్లాదేశ్. ఓకే, సో మ్యాప్ పాయింటింగ్ చూస్తే కనుక ఇదంతా కూడా బంగ్లాదేశ్. ఓకే, ఇదంతా కూడా మనకి అస్సాం. ఇక్కడ నుంచి మనకి ఇదంతా అస్సాం. ఓకే, అస్సాం రఫ్లీగా మనకి ఈ యొక్క మజౌలి ఐలాండ్ ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్త్, అంటే కంప్లీట్లీ నార్త్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ద అస్సాం అనమాట మజౌలి ఐలాండ్. ఇది మనకి రివర్ ఐలాండ్, లార్జెస్ట్ రివర్ ఐలాండ్, అంటే నదిలో ఏర్పడినటువంటి ఐలాండ్ అనమాట. మామూలుగా ఐలాండ్ మనకి ఏమి ఏర్పడుతుంది, సముద్రంలో ఉంటుంది ఐలాండ్ అనేది. ఇక్కడ నది వల్ల ఏర్పడింది. ఏ నది వల్ల ఏర్పడింది, బ్రహ్మపుత్ర. యాక్చువల్లీ బ్రహ్మపుత్ర అనేది స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర యొక్క నది యొక్క ఏదైతే వే ఉంటుందో, రూట్ ఉంటుందో, ఆ రూట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది. దానివల్ల ఇట్లాంటి ఐలాండ్స్ అనేవి చాలా ఫామ్ అవుతుంటాయి. ఓకే, సరే, కమ్ టు ద పాయింట్స్. నెక్స్ట్ ముఖశిల్ప. ఈ ముఖశిల్ప అనేది మనకి మజూలి కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తుంది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు, సెయింట్ శంకరదేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి మనకి హిస్టరీ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతుంటారు. సెయింట్ శంకరదేవ ఇతను నియో వైష్ణవిజానికి సంబంధించింది. ఎప్పుడైనా సరే నియో అంటే ఏంటంటే ఓల్డ్ ఉన్నటువంటి వైష్ణవిజం ఇప్పుడున్నటువంటి ట్రెడిషన్స్ తగ్గట్టు మార్చుకుంటే దాన్ని మనం ఏమంటే నియో వైష్ణవిజం. నాట్ ఓన్లీ నియో వైష్ణవిజం, మీరు నియో లిబరలిజం, నియో మార్క్సిజం, ఇలా మీరు డిఫరెంట్ కాన్సెప్ట్లో వినుంటారు. నియో అంటే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పులకు తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటే దాన్ని మనం నియో అంటాం అనమాట. అలానే ఈ యొక్క శంకరదేవ గారు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఈ యొక్క బౌవన
భవోనా అన్నటువంటి డ్రామాను కూడా డాన్సింగ్ డ్రామాను కూడా తను క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క భవోనా అన్న డాన్సింగ్ డ్రామా ద్వారా మనకి మహాభారత రామాయణ కథల్ని కూడా ఈ యొక్క డ్యాన్స్ ఫామ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట. అలానే మ్యానుస్క్రిప్ట్ పెయింటింగ్ అంటే ఈ యొక్క స్క్రిప్ట్ ద్వారా పెయింటింగ్ అనమాట. దీన్ని డెవలప్ చేసింది శ్రీమంత శంకరదేవ 16th సెంచరీ అస్సాం ప్రాంతంలో ఈ యొక్క తను కూడా వైష్ణవిజానికి సంబంధించినటువంటి వైష్ణవ సెయింట్ శ్రీమంత శంకరదేవ. దీనికి సంబంధించింది మనకి ఇట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద భగవత పురాణాల్లో మనకి మెయిన్గా కృష్ణునికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క పెయింటింగ్స్ ద్వారా చిత్రీకరించడం అనమాట. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అస్సాం పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మరి మనం జిఐ ట్యాగ్ అంటున్నాం కాబట్టి జిఐ ట్యాగ్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఒకసారి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని చూసుకుంటే మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో మెయిన్గా మనకు కవర్ అయ్యేది పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, లేఅవుట్ డిజైన్స్, ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అలానే కాపీ రైట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. యాక్చువల్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని మెయిన్గా మనం ఎప్పటి నుంచి ఏ చట్టం ద్వారా ఇవ్వడం స్టార్ట్ చేసినామంటే మనకి ఈ యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఈ యాక్ట్ ద్వారా ఇది ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పటి నుంచి వచ్చింది మనకి సెప్టెంబర్ 15, 2003 నుంచి మనం జిఐ ట్యాగ్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఓకే, వన్స్ అగైన్ జిఐ ట్యాగ్ అనేది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చర్, దాంతోపాటు హెరిటేజ్ని ప్రిజర్వ్ చేసేటటువంటి ట్యాగ్ అనమాట. ఇవి మనం ఏ ప్రొడక్ట్స్కి ఇస్తుంటాం జనరల్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి కానీ, ఫుడ్ వెరైటీస్ కానీ, వైన్, స్పిరిట్ డ్రింక్స్, అలానే హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వీటన్నిటికి కూడా. ఇండియాలో పాపులర్గా ఇప్పటివరకు జిఐ ట్యాగ్స్ వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏంటి మనకి డార్జిలింగ్ ట్రీ, కాంచీపురం సిల్క్, బాస్మతి రైస్, అలానే పాష్మినా షాల్స్ ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ వచ్చింది ఇప్పటివరకు. ఒకసారి ఏదైనా ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందా వాళ్ళకి ఆ జిఐ ట్యాగ్ స్టేటస్ అంటే కాదు, 10 years వరకు కూడా ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ దీన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా కాకుండా ఆ ప్రాంతానికి జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇందాకలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ అనుకున్నాం అనుకోండి, అది ఆ ప్రాంతానికి సంబంధించింది. మళ్ళీ వేరే ప్రాంతంలో దాన్ని ఒకవేళ తయారు చేస్తే కనుక ఆబ్వియస్గా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది అనమాట, పెనాల్టీ కూడా పడుతుంది అనమాట. జిఐ ట్యాగ్ వల్ల బెనిఫిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అథెనిసిటీ ఒక ఏరియాకి సంబంధించి కల్చర్, దాంతోపాటు ట్రెడిషనల్ స్కిల్ వీళ్ళందరూ మనం ప్రొటెక్ట్ చేసిన వల్ల అవుతాం అనమాట. దీని ద్వారా క్వాలిటీ అనేది అష్యూరెన్స్ అవుతుంది, వాళ్ళకి ఎకనామిక్ గ్యారంటీ అనేది వస్తుంది అనమాట జిఐ ట్యాగ్. సరే, మరి జిఐ ట్యాగ్ అప్లికేషన్ ప్రాసెస్ వీళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది, దాన్ని పరిశీలించి ఆథరైజేషన్ ఇస్తారు. మన తెలంగాణకు సంబంధించి 17వ జిఐ ట్యాగ్ ఆమోదం పొందిందని చెప్పాను కదా మీకు బిగినింగ్లో. రెస్ట్ ఆఫ్ ద 16 ఏంటంటే పోచంపల్లి ఇక్కత్ 2005, సిల్వర్ ఫెరిగ్రీ ఆఫ్ కరీంనగర్ 2007, చెరియాల్ పెయింటింగ్ 2008, నిర్మల్ టాయ్స్ 2009, నిర్మల్ ఫర్నిచర్ 2009, హైదరాబాద్ హలీం 2010. హలీంకి ఉంది నెక్స్ట్ మంత్ అనుకుంటా, లేకపోతే ఈ మంత్ మరి రంజాన్. సో హలీం అండ్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010, మనకు వర్షం మూవీలో వస్తుంది పెంబర్తి. గద్వాల్ శారీస్ 2012, గద్వాల్ యొక్క సంస్థానం. సిద్దిపేట్ గొల్లబామ 2012, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్. ఓకే, నారాయణపేట మన తెలంగాణలో చివరగా ఏర్పడ్డ జిల్లా నారాయణపేట అండ్ ములుగు. సో పుట్టపాక తేలి రుమాల్, దాని తర్వాత బంగిన్పల్లి మ్యాంగోస్ బోత్ తెలంగాణ ఆంధ్ర, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్ అండ్ నిర్మల్ పెయింటింగ్స్ అండ్ తాండూర్ రెడ్ గ్రామ్ లేటెస్ట్. దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఓల్డ్ బజార్లో ఉన్నటువంటి ల్యాక్ బ్యాంగిల్స్. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క జిఐ ట్యాగ్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఎందుకు న్యూస్లో ఉన్న దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది మీకు ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి 17 జిఐ ట్యాగ్స్ అండ్ అస్సాంలో వచ్చినటువంటి 2 products, దాని తర్వాత మనకి నార్త్ ఈస్ట్లో దాంతోపాటు ఒడిస్సాలో వచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, అలానే మొజోలీ ఐలాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేస్తాం. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెస్ట్ చేయండి మార్నింగ్ టైంలో డిస్కస్ చేయడానికి. డెఫినెట్గా కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకుంటే అది నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.